ऊपर गिर जाता ठहरो। अच्छा अंदर है। अच्छा आता 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 यहाँ इधर 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 लेके आते इधर ले लेके आते। లోపల నా పిల్లలు చిక్కుకున్నారు, కాపాడండి అంటూ ఓ తండ్రి వేడుకున్న తీరు అందరినీ కదిలిస్తోంది. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఈ దృశ్యం కలిచివేస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 5 గంటలు గడుస్తున్నా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్ షోరూమ్ లో జనవరి 24వ తేదీన మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో మంటలు చెలరేగి గ్రౌండ్ ఫ్లోర్ అంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఫర్నిచర్ తయారీలో వాడే రసాయనాలు, ఫోమ్, కలప ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి వేగంగా అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. వాచ్మెన్ దంపతులకు చెందిన 2 పిల్లలు గదిలో చిక్కుకుపోయారు. దంపతులిద్దరూ పని నిమిత్తం బయటికి వెళ్లగా గదిలో పిల్లలిద్దరే ఉన్నారు. ఆ పిల్లలను కాపాడాలంటూ తండ్రి వేడుకుంటున్నాడు. స్థానికులు గోడను బద్దలు కొట్టి లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. काम करते बाबा 10-12 साल से काम करता मेरा बच्चा, आज कैसा ऐसा हुआ कि कुछ भी नहीं, खाली फोन करे तो जोरू फोन करी, बेबी फोन करी तो बोला और आग लगी, मेरे को फोन कट कर दिया बस उसने कुछ। భవనంలో చిక్కుకున్న 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్ కాగా వారి వయస్సు వరుసగా 7 ఏళ్లు, 11 ఏళ్లు. మరో కుటుంబంలో 4 పెద్దవారు భవనంలో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు, దట్టమైన పొగలు రావటంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే చిక్కుకుపోయారు. మంటలు చూస్తుండగానే 4వ అంతస్తు వరకు పాకాయి. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైర్ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగిలిపోయింది మంట. ఇప్పుడే అయింది, ఒక 1/2 అవర్ అవుతుంది. 4 వాచ్మెన్ कितना बच्चा आपको लोग? తమ కుమారుడు 10 ఏళ్లుగా ఈ ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తున్నాడని, అతడు కూడా మంటల్లో చిక్కుకుపోయాడని ఓ జంట ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమారుణ్ణి కాపాడాలంటూ దంపతులు అధికారులను వేడుకున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 10 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో రోబో యంత్రాలను వాడుతున్నారు.
హైదరాబాద్ సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా నాంపల్లి అబీడ్స్ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సహాయక చర్యలకు ఇది అడ్డంకిగా మారింది. నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని పోలీసులు ప్రకటించారు. मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लगते ऊपर इसमें बिल्डिंग के अंदर घुसा क्या है कि वो बच्चे है రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇరుకైన గల్లీల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం, సహాయక చర్యలు అందించడం. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడం పైన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస గృహాల మధ్య గోడౌన్లు ఉండకూడదని ప్రజలు కోరుతున్నారు. उधर जाओ वो आगे रखो नहीं गर्म हीट हो रहा ज्यादा है मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लगते ऊपर इसमें बिल्डिंग के अंदर घुसा क्या है कि वो बच्चे है एक मिनट అందుకే కొద్ది ముందుకెళ్ళు ఆయన వస్తాడు రెండు ये हैबिट्स पे दोपहर के टाइम पे ये शॉर्ट सर्किट हुआ बोल रहे हैं और इसमें ये फर्नीचर का गोदाम है उसको आग लगा मगर सेलर में ड्राइवर थे आए और एक वर्कर था फिर वो वॉचमैन का वाइफ वॉचमैन और वॉचमैन के 2 छोटे बच्चे थे वो लोग अभी तक अंदर ही है बाहर नहीं आए और ऊपर तो ये पूरा आग को कंट्रोल कर लिए ऊपर के फ्लोर्स में नीचे का सेलर्स का भी वो रास्ता नहीं है तो जेसीबी मंगाए जनाब असदुद्दीन ओवैसी साहब जीएचएमसी कमिश्नर से ही बात करे पुलिस कमिश्नर से ही बात करे फायर के डीजी साहब से बात करे करके पूरे डिपार्टमेंट इधर वर्क कर रहा तकरीबन 2 घंटे से कोशिश कर रहे। कितना लोग ट्रैप हुए सर इस पे पूरा कितना लोग अंदर 6 लोग है उसमें 2 बच्चे हैं कर रहे हो।